అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? బాబు నా పేరు. ఇప్పుడు మీరు ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటారా? అవునన్న. అంటే ఓన్లీ రైతుల సబ్జెక్ట్ మీదేనా? రైతుల గురించే చేస్తా. అది అంటే ఎట్లా అంటే నాకు తెలిసింది అయితే ఏది ఉందో అదే చేస్తా. ఇప్పుడు నూతనంగా చాలామంది వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ నమ్ముకొని ఈ చదువులు చదువుకొని పెద్ద పెద్ద చదివిన వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలు రాక ఈ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు చాలామంది. దానికి నేను నాకు తెలిసిన వరకు నా స్వతహాగా అంటే ఎక్కడనో బుక్లో చూసో ఎక్కడనో విన్నదో చెప్పడం కాదు. నా సొంతంగా నేను వేసిన వడ్లు దానికి ఎంత 6 months మనం విత్తనాలు వేసినప్పటి నుంచి కోసేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, దాన్ని నేను ఒక పిల్లర్ లాగా తీసుకొని అంటే ఎక్స్పీరియన్స్ చేసి నేను వీడియోలు చేస్తుంటాను. రెస్పాన్స్ అయితే బాగానే ఉంది ఇప్పటికీ. ఎన్ని ఎకరాలు ఉంది భూమి మీకు? 6 ఉంటుంది అన్న. 6 ఎకరాలు. రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇచ్చిండు? రైతు బంధు 5.5 ఎకరాలు 5 ఎకరాలకు ఇచ్చిండన్న. 5 ఎకరాలకు ఇచ్చిండు. గతంలో కేసీఆర్ మొత్తం ఇస్తుండేనా? కేసీఆర్ కూడా ఇచ్చిండు, అదే సేమ్ ఇంతకే ఇచ్చిండు. అయితే అది ఇంకా ఈయన దీంట్లో ఇంకొక ఎకరాకు రాలేదు. అది ఎందుకు రాలేదని చెప్పేసి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అంటారు, ఇవ్వంటారు. ఇక సరే చూద్దామని చెప్పేసి నేను ఊరుకున్నా. ఇంకా తర్వాత దీని గురించి మాట్లాడదామని. ఇప్పుడు మీ 6 ఎకరాల్లో సన్న ఓట్లు వేసిరా, దొడ్డు ఓట్లు వేసిరా? 6 ఎకరాలు అంటే పోయినసారి దొడ్డు చేసినాము. అప్పుడు రేటు బాగా పెరిగింది, 2800 దాకా అయింది. సరే ఇదే రేట్ ఎప్పటికి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అన్ని సన్న చేసినాం. ఆ సన్నైట్కి ఈసారి రేట్ లేదు. మీరు ఐకేపీల దగ్గరికి పోండి, లేకపోతే ఇక్కడ రైస్ మిల్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళు ఏమంటారు అంటే రేటు తగ్గిపోయింది. అంటే రేటు తగ్గిపోయింది అన్న విషయం ఇది ఈ రైస్ మిల్ వాళ్ళ మాటనా లేకపోతే గవర్నమెంట్ మాటనా తెలియదు, మనకు తెలియదు కదా. మీరు సన్న మాత్రం తీసుకోము. తిరగని ఐకేప్ లేదు, తిరగని ఈ రైస్ మిల్ లేదు, ఈ దళారీలు ఉంటారు కదా మధ్యలో చాలామంది, వాళ్ళు తిరగని షాప్ లేదు. ఇవ్వాలని తీసుకోమని అన్నారు. ఇక తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి ఇక ఏం చేస్తాం 1800 క్వింటాలు 1900 క్వింటాలు అట్లా ఎవరికో ఒకరికి. ఇప్పుడు వర్షం పడితే మళ్ళీ అవి ఉన్నాయి కూడా 6 నెలలు కష్టపడిందంతా కింద పోతుంది అన్న. అవి ఎవరికో ఒకరికి అమ్ముకున్నాం లాస్ట్కి. ఇప్పుడు పెట్టుబడి దగ్గర 30,000 దాకా అయిందన్న. అందులో వచ్చింది ఎంత 50,000 కూడా రాలు. 20,000 ఇంకా మాకే ఇక ఆడికి ఇప్పుడు మేము 6 నెలలు కష్టపడి పని చేసిందన్న మా పన్నెట్టు పోయింది. తర్వాత ఈ వడ్ల రేట్ ఎటు పోయింది, వాళ్ళు చెప్పిన మాట ఏంది, అప్పుడు చెప్పి వేయించుకున్న వడ్లు ఏవి బోనస్ ఇస్తామన్నారు, బోనస్ కూడా లేదు ఇంతవరకు. ఇప్పుడు ఈయన వరి పంటకు 500 రూపాయల బోనస్ అని చెప్పిండు. ఇప్పుడేమో ఓన్లీ సన్న వడ్లకే పండిస్తా అంటా ఉన్నాడు. సో దొడ్డు వడ్లు పండించే రైతులు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా, లేకపోతే మాకు కూడా కావాలి అని అంటా ఉన్నారా? లేదు. అయితే దొడ్డొడ్లకు కూడా బోనస్ పెడితేనే బాగుంటుంది. సన్నొడ్లకి అంటే ఇప్పుడు మన దగ్గర అంటే ఇప్పుడు సన్న వడ్లు అంటే ఉన్నోళ్ళు తింటారేమో అనే ఉద్దేశం ఆ విధంగా పెట్టచ్చు. ఓకే. ఇప్పుడు దొడ్డొడ్లు అంటే చాలా తింటారు. మన దేశం ఎగుమతి చేసుకుంటే మన దేశానికి ఏదైనా ఒకటి మన రాష్ట్రానికి కానీ ఏదైనా పైసలు వస్తే ఆర్థికంగా మంచిగా ఉంటుంది. కానీ సన్నోళ్ళకే పెడతాం, దొడ్డోళ్ళకే పెట్టాం అంటే అది మాత్రం కరెక్ట్ మాట కాదు. అది ఈ ప్రభుత్వాన్ని పెడితే అన్నిటికీ పెంచాలి బోనస్, లేకపోతే లేదు అట్లా. ఇప్పుడు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది సంవత్సరానికి. రైతు బంధు కింద 15,000 ఎకరానికి అని చెప్పింది సంవత్సరానికి. ఇవేమన్నా అమలు అవుతాయా? ఒక్కటి కూడా లేదు. అవి ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు రైతు బందే పెంచుతా అని చెప్పిండు, అదే ఇప్పటి వరకు ₹1 కూడా గతి లేదు. ₹1 కూడా గతి లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక మంచిగా? కేసీఆర్ ఉన్నప్పుడే మాకు ఒక 50% 70% మంచిగా అనిపించింది. ఇప్పుడు ఆ 50% కాదు కదా, 5% కూడా మంచిగా అనిపిస్తలేదు. ఏమనిపిస్తుంది అన్న, ఒకటి చెప్పాలంటే ఒకటి వీళ్ళకు ఫీమేల్ ఆడోళ్ళకు ఒకటి ఆర్టీసీ బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, అది ఒకటి. ఇప్పుడు కరెంటు బిల్లు ఇంట్లో 200 యూనిట్లను ఒకటి చేసిండు. అవి రెండే, అది కూడా 200 యూనిట్లు అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. అవి 2 సింపుల్ తీసుకొని పెట్టి ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పేసి నడిపిస్తూ ఉండు. నెక్స్ట్ చూడాలంటే కూడా ఆయన రుణమాఫీ అన్నాడు, మెయిన్ రుణమాఫీ అన్నాడు. December 8 రుణమాఫీ చేస్తా అందరికని చెప్పిండు. ఇప్పుడు ఒక్కొక్కరి రైతులే అప్పటి నుంచి ఒక 2-3 years నుంచి రుణాలు అట్లనే ఉన్నాయి. 2 లక్షలకు 3 లక్షలు బట్టి అట్లనే. ఇప్పుడు అట్లనే ఉంచితే ఈయన చేస్తానంటే నమ్మకం పెట్టుకొని ఉంటే నాయకుడు ఉన్నాయి.
అట్లనే ఉన్నాయి ఎప్పుడైనా, లేకపోతే పైసలు ఎవరైనా ఇప్పుడు అప్సప్లో చేసి అవి పైసలు రెన్యువల్ చేసి మేము కట్టుకొచ్చుకుంటుంది. నేను రుణమాఫీ చేస్తాను అని చెప్తున్నారు. బ్యాంక్ వాళ్ళ దగ్గర పోతే ఇంకా రుణమాఫీ వాళ్ళు ఏమంటారు, మిత్తి పెరిగిపోతుంది. ఎప్పుడైనా ఆగస్టు 15 చేస్తా అంటున్నారు రుణమాఫీ మొత్తం చేసేస్తుండు. ఇంతకుముందు 2 సార్లు అన్నాడు. మాతో కాదు, ఆ పెద్ద పెద్ద వాళ్ళతో, ప్రతిపక్ష నాయకులతోని, వేరేటోళ్ళతోని, పెద్ద పెద్ద సాలతో, వాళ్ళతో కూడా అన్నాడు. రైతులను అంత లెక్క వేయలేడు. ఎప్పుడు అది మామూలుగా మీటింగ్ పెట్టినప్పుడు చెప్తలేడు. వాళ్ళకి ఏదైనా సంబంధించింది ఏదైనా మీటింగ్ అయితే కన్నా ఇక్కడ సభ పెడతాడు కదా, ఆ సభలో ఇలాంటి ముఖ్యమైన మాటలు చెప్తే వాళ్ళు వస్తారు, మాకు ఓటేస్తారనే ఉద్దేశంతోనే చెప్తుంది. కానీ మాకైతే గ్యారంటీ లేదు ఆగస్టులో చేస్తాడని. నమ్మతలేరు ఆయన మాట, నమ్మతలేం ఇప్పటివరకు అయితే. అసలు ఈ మొన్న ఎందుకు అన్నాడు, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆగస్టు అన్నాడు. అంతకుముందు డిసెంబర్ 8 అన్నాడు. ఎన్ని రోజులు అయింది పోయి, దాని మాట అసలు తీస్తలేడు. ఓకే, అది